రూమ్లో నా పడి నేను ప్రశాంతం పడుకుంటే రానా రెస్టారెంట్కి పోదాం లాక్కొచ్చినారు. ఏదో గాళ్ళు ఏం చేద్దాం. కళ్యాణ్ పడుకుని చల్లేరా రే ఇదన్నా. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఏందో నాకు ఈ కర్మ అని చెప్పి చూస్తున్నారు. ఏందో నాకు ఈ కర్మ అని చెప్పి చూస్తున్నారు. మా వాడు హీరో లాగా బైక్ వేసుకొచ్చాడు. ఇప్పుడు మనం ఈ బైక్ రాజులా ఎక్కుతాం అనమాట. ఆరణకి భయపడి సావాలా? ఆరణకి పట్టుకుంటారు, ఆరణకి పట్టుకుంటారు. ఫస్ట్ బండి సైడ్ పెట్టి అమ్మట. ఫుల్గా దొప్పి తిని గురునాథ్ థియేటర్కి బయలుదేరినా. ముందర పోతాం ఇద్దరు యాదవులు, వాళ్ళ మా ఫ్రెండ్స్, నేను మా ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ బైక్లో వెళ్తున్నాం అనమాట. ఇక లేక తగ్గట్టు నడవలేక నడుస్తున్నాడు, తిన్నాడు కదా అండిగా, అందుకే. రాక్షస్ మూవీకి తీసుకెళ్ళాలంటా అంటే వీళ్ళు బైకర్ భూమి బాగుంటుందని చెప్పి తీసుకొచ్చినారు. ఎక్కడేమంటే జనాలు ఒకరు కూడా లేరు. సర్లే వచ్చాం కదా అని చెప్పేసి ఇంక 4 టికెట్లు తీసుకొని సినిమాలోకి ఎంటర్ అయిపోయినాం అనమాట. చూడు హీరోలాగా ముందు పోతా ఉంటే నేను ఏదో కెమెరా మ్యాన్ లాగా వెనకాని వీడియో తీసుకుంటూ పోతా ఉన్నా. ఏం చేద్దాం, లోపలికి వచ్చి చూస్తే జనాలే లేరు అసలు. పదిహేను మంది కోసం ఏమో మూవీ రన్ చేసినట్టున్నారు ఈరోజు. బ్రేక్ తర్వాత బయట వెళ్ళి పాప్కార్న్ తీసుకుని అలా మళ్ళీ థియేటర్లోకి వచ్చేసిన. ఏడుకు వచ్చైనా చూస్తే ఏమంటే వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. కొట్టుకుంటున్నారో లేదా ఏం చేస్తారో అర్థం కావట్లా. ఏడే జనాలు ఒక్కరో లేరు. నాకేం పిచ్చి పడుతూ ఉంది, ఒక పక్క నిద్ర వస్తూ ఉంది.